హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక విశ్వక్ మారిపోయాను అని చెప్పడానికి నమ్మకం ఏంటి అంటూ ఇక అమూల్య విశ్వక్ ని అడగడంతో, విశ్వక్ చూడు అమూల్య, నేను కనుక మారి ఉండకపోతే నిన్న మీ సాగర్ అన్నయ్య నన్ను కొట్టినప్పుడే తిరగపడి మీ అన్నయ్యని కొట్టుండేవాణ్ణి. కానీ మౌనంగా ఉండిపోయాను. అలాగే మా నాన్న ఒంటి మీద ఎవరన్నా చెయ్యేస్తే వాళ్ళని అక్కడికక్కడే చంపేసేవాణ్ణి. నా ప్రాణాలకి తెగించి వాళ్ళని ఖచ్చితంగా చంపేసేవాణ్ణి. కానీ మీ ధీరజన్నయ్య మా నాన్నని కొట్టినప్పుడు నేనేం మాట్లాడకుండా మా నాన్నని ఆపాలనే ప్రయత్నించాను. ఇది సరిపోదా నేను మారిపోయానని నువ్వు నమ్మటానికి? చూడు, ఈ విషయం గురించి నీతో మాట్లాడాలని నేను అనుకోలేదు. కానీ నువ్వే నన్ను పదే పదే నేను మారిపోయాను అని అనడానికి నమ్మకమేంటి అని అడుగుతున్నావు కాబట్టే చెప్తున్నాను. చూడు, ఇంతకు మించి నేను మారిపోయానని చెప్పటానికి ఇక నా దగ్గర ఏదీ లేదు అంటూ ఇక విశ్వక్, చూడు, నా చెల్లెల్ని మీ అన్నయ్యని కలపడానికి సహాయం అడుగుతున్నాను. అంతకు మించి నా మనసులో మరి ఏ దురుద్దేశం లేదు. నువ్వు ఇంకా నమ్మకపోతే నేనేమి చేయలేను అంటూ ఇక విశ్వక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే అమూల్య విశ్వక్ చెయ్యి పట్టుకుని ఆగు అని ఇక విశ్వక్ ని పిలుస్తుంది. ఒక్కసారిగా అమూల్య తన చెయ్యి పట్టుకునేసరికి ఇక విశ్వక్ అయితే చాలా అంటే చాలా ఆనందపడతాడు. అమూల్య అని ఇక అమూల్యని పిలవడంతో, చూడు, నువ్వు మారావని నాకు నమ్మకం కలిగింది. కానీ అన్నయ్యని వదిని ఎలా కలుపుతాం? మనం ఏం చేయగలుగుతాం అని అంటుంటే ఇక విశ్వక్ ఏదో ఒకటి చేసి మా చెల్లెల్ని ధీరజ్ని కలపాలి. అందుకు ఏదైనా చేస్తాం. చూడు, వాళ్ళిద్దరి మధ్యలో దూరం పోవాలి అంటే ముందు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవడానికి మనమే ఏదో ఒకటి చేయాలి అంటూ ఇక విశ్వక్ అయితే అమూల్యతో మాట్లాడుతూ ఉంటే, అమూల్య, ఏంటి మనమే ఏదో ఒకటి చేయాలా? ఏం చేయగలం అని అంటుంటే, చూడు, ఏదైనా దేవుడికి మొక్కే కదా చేస్తాం. వాళ్ళని ముందు గుడికి తీసుకొద్దాం అని చెప్పడంతో ఒక్కసారిగా అమూల్య, ఏంటి గుడికా అంటూ ఇక అమూల్య అమాయకంగా విశ్వక్ని అడుగుతుంటే, అవును, రేపు ఉదయం మా చెల్లెల్ని తీసుకుని ఊరు చివరున శివాలయానికి వస్తాను. నువ్వు కూడా మీ అన్నయ్యని తీసుకునిరా. అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేద్దాం. అలా మాట్లాడుకోనేనా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అపార్థాలు పోయి మళ్ళీ దగ్గరవుతారు అంటూ ఇక విశ్వకైతే అమూల్యతో చెప్తాడు. అమూల్య కూడా సరే అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంటే, అమూల్య, నేను నిన్ను డ్రాప్ చేయనా అని అంటుంటే ఒక్కసారిగా అమూల్య కోపంగా విశ్వక్తో, చూడు, కేవలం మా అన్నయ్య వదిల్ని కలపడానికి మాత్రమే నీతో చెయ్యి కలిపాను. దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకుని ఇలా డ్రాప్ చేయనా అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఊరుకోను అంటూ ఇక అమూల్య అయితే విశ్వక్కి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విశ్వక్ అయితే, అమ్మో, ఈ అమూల్యతో కొంచెం కష్టమే, కానీ తప్పదు, కష్టమైనా అమూల్య నాకు కావాలి అంటూ ఇక విశ్వక్ తన మనసులో అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక నర్మద అలాగే వేదవతి మాట్లాడుకుంటూ ఇక వేదవతి అయితే, ఏమే ప్రేమ చూస్తే అలా మాట్లాడుతుంది. ఇక్కడ చిన్నోడు ప్రేమని మర్చిపోలేక ప్రేమని మళ్ళీ ఇంటికి ఎలా తీసుకురావాలో అర్థం కాక వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదంతా సరిపోనట్టు మీ మావయ్య గారు నాతో మాట్లాడట్లేదు. అసలు నాకు ఏం చేయాలో తెలియట్లేదే అంటూ వేదవతి అయితే ఇక నర్మదతో మాట్లాడుతుంటే, నర్మద, చూడండి అత్తయ్య, మీరేం చేయకండి. ముందు ప్రశాంతంగా ఈ కాఫీ తాగండి. ఏం చేయాలో అంతా నేనే చేస్తాను అంటూ ఇంకా నర్మద కాఫీ తాగుతూ ఉండగా ఇంతలో వల్లి చాలా సరదాగా ఆడుతూ పాడుతూ బట్టల్ని ఆరేస్తూ కనిపిస్తుంది. ఒక్కసారిగా వల్లిని నర్మద అలాగే చూస్తూ, అత్తయ్య, మనమేమో ప్రేమ ధీరజ్ని కలపడానికి ఇంతలా ఆలోచిస్తూ బాధపడుతుంటే అక్కడ మీ పెద్ద కోడలు చూడండి, రకరకాల పాటలు పాడి ఏకంగా
బ్రేక్ డాన్స్లు వేస్తుంది అంటూ ఇక నర్మద అయితే వల్లిని చూపించడంతో వల్లిని చూసిన వేదవతి కూడా కోపంతో రగిలిపోతూ, అసలు మీ మావయ్య గారికి అంత కోపం రావడానికి ఇదిగో ఈ వల్లినే, ఇప్పుడే చెప్తుంది దీని పని అంటూ వేదవతి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఇక నర్మద చెయ్యి పట్టుకుని, ఆగండి అత్తయ్య, వల్లి పనే అది. బల్లక్కయి సైలెంట్గా ఉంటే మనం ఆశ్చర్యపోవాలి గాని తను మన గురించి మావయ్య గారితో చెప్పినందుకు ఎందుకు ఆశ్చర్యపోవాలి చెప్పండి. ముందు ప్రేమని ధీరజ్ని ఎట్లా కలపాలో దాని గురించి ఆలోచించాలి. అత్తయ్య, మర్చిపోయాను, నిన్న బామ్మగారు ప్రేమ ధీరజ్ల పెళ్లి విషయం గురించి మీ అక్కయ్య భద్రావతికి ఎవరో చెప్పారు అని అన్నప్పుడు తను కూడా, నాకు కూడా అదే అనిపించింది వాళ్ళ మాటలు విన్న తర్వాత అని ఒక మాట అన్నారు, గుర్తుందా అని అంటుంటే, అవునే, కానీ ప్రేమ ధీరజ్ల పెళ్లి గురించి మనకి తప్ప ఎవ్వరికీ తెలియదు కదే, మరి వాళ్ళకెవరు చెప్తారు అంటూ వేదవతి అడుగుతూ ఉంటే, అత్తయ్య, సరిగ్గా 10 రోజుల క్రితం ప్రేమ ధీరజ్లిద్దరూ అనుకోకుండా మోపీదేవి నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్లీ వెళ్లారు, గుర్తుందా అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి, అవునే, నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడిప్పుడే గుర్తొస్తుంది, నిజమే, ప్రేమ ధీరజ్లిద్దరూ మోపీదేవి వెళ్లారు, ఏదో మర్డర్ కేసు అని చెప్పి ఎస్ఐ అర్జెంటుగా రమ్మని అన్నాడు అని అంటుంటే, అవునత్తయ్య, నాకెందుకో ప్రేమ ధీరజ్లు అక్కడికి వెళ్ళడానికి ఆ కారణం అయ్యుండకపోవచ్చు. అసలు ఆ రోజు ఎట్లాంటి మర్డర్ జరగనప్పుడు, అక్కడ ఎలాంటి కేసు అవనప్పుడు ప్రేమ ధీరజ్ని ఎందుకు రమ్మంటారు? పైగా వాళ్ళక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ రూమ్లో ఏం జరగలేదు, పక్క రూమ్లో అయితే మీరు మనకున్నామంటూ ఎస్ఐ సారీ చెప్పి మరీ పంపించాడని ధీరజ్ అన్నాడు. అసలు ఆ రోజు గాని ఆ తర్వాత రోజు గాని ఆ కాటేజ్లో, ఆ హోటల్లో ఎట్లాంటి హత్య జరగలేదు. ఎందుకో ఎస్ఐ విషయంలో నాకేదో తప్పు అనిపిస్తుంది. ఇదంతా ఆ భద్రావతి వాళ్ళేమైనా ప్లాన్ చేశారా అని అంటుంటే ఇక వేదవతి, చూడు నర్మదా, వాళ్ళకి వాళ్ళ పెళ్లి గురించి తెలియనప్పుడు వాళ్ళెలా ప్లాన్ చేసుంటారు? అసలు వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో తెలిస్తేనే కదా అదంతా వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి అని అంటూ ఉంటే ఇక నర్మదా, అయితే వాళ్ళకి ఎవరైనా చెప్పుండొచ్చు కదా అని అంటుంటే, అంటే నాకు తెలియకుండా నువ్వు వాళ్ళకి చెప్పావా అని అడగడంతో, అయ్యో అత్తయ్య, నేనెందుకు చెప్తాను అని అంటుంటే, మరి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళకి కాకుండా నీకు నాకు మాత్రమే తెలుసు, నేనెలాగో చెప్పలేదు, మిగిలింది నువ్వే కదా, నువ్వే చెప్పావేమోనని అంటూ వేదవతి అమాయకంగా నర్మదని అడుగుతుంది. నర్మద, ఇంత అమాయకంగా ఉన్నారేంటత్తయ్య? అందుకేనేమో మావయ్య గారు మీ మీద అంత కోపాన్ని విరజల్లుతున్నారు. కానీ సాగర్ చూశారా, నన్ను మాట అనడానికి కూడా ఎలా భయపడుతున్నాడో అని అంటుంటే, అవునవును, నువ్వు రాక్షసివి, ఏదన్నా అంటే నోరేసుకుని పడిపోతావని నడిపోడు భయపడుతున్నాడు అంటూ ఇక వేదవతి మాట్లాడుతుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక విశ్వకైతే ప్రేమ దగ్గరకొచ్చి, ప్రేమ, రేపు ఉదయం మనం శివాలయానికి వెళ్ళాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ, ఏంటి శివాలయానికా? నేనెందుకు, నేనెక్కడికి రాను అని అంటుంటే, చూడు ప్రేమ, ఇంట్లో ఒక్కదానివే ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నావు, అలా బయటికెళ్తే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకే గుడికి వెళ్దామని చెప్తున్నాను అని అంటుంటే అప్పుడే కాఫీ తీసుకొచ్చిన రేవతి కూడా, ప్రేమ, విశ్వక్ చెప్పినట్టు నువ్వలా గుడికి వెళ్ళిరా, చూడు, నువ్వు అనవసరంగా రాంగ్ స్టెప్ వేశావేమోనని నాకు అనిపిస్తుంది, నువ్వు ధీరజ్ని కాదని ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి ఇలా మీ అత్తయ్య నాన్నతో రావడం ఏం బాగాలేదు అంటూ ఇక రేవతి మాట్లాడుతూ ఉంటే భద్రావతి అయితే రేవతి అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా రేవతి, వదినా అది అని అంటుంటే, ఏంటి రేవతి, ఏం చేస్తున్నావు? తను ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటే గుడికి వెళ్ళమని చెప్పడం బాగానే ఉంది,
కానీ ఆ కుటుంబం గురించి తన దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఆ కుటుంబంలో వాళ్ళ దగ్గర తన మీద కాస్తన్న గౌరవం లేదు, తనకి ఎట్లాంటి విలువ లేదు. అట్లాంటి కుటుంబానికి తిరిగి వెళ్ళిపోమని ఎలా చెప్తున్నావు నా మేనకోడలికి? నువ్వసలు కన్న తల్లివేనా అంటూ ఇక భద్రావతి అయితే రేవతిని కసురుకోవడంతో, రేవతి అది కాదొదినా, వాళ్ళ పెళ్లి ఎలా జరిగినా సరే ప్రేమ ధీరజ్లు ఇప్పుడు ఒకరంటే ఒకరు ప్రేమించుకుంటున్నారు. అలాగే ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉంది. ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చిన ప్రేమ ఒక్క పూట కూడా కడుపు నిండా ఇంత ముద్ద తినలేదు. అలాగే కంటి నిండా నిద్రపోలేదు. ప్రతి నిమిషం ఒక మూలన కూర్చుని బాధపడుతూనే ఉంది. దాని బాధని చూడలేకే ఇలా చెప్తున్నాను వదినా. అయినా నా కూతురు బాధ ఒక తల్లిగా నేను అర్థం చేసుకున్నాను. మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ రేవతి మాట్లాడుతూ ఉంటే ఇక భద్రావతి తన మనసులో రేవతి మాటలు విని నిజంగానే ప్రేమ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ముందు ఈ టాపిక్ నుంచి డైవర్ట్ చేయాలి అని చెప్పి ఇక భద్రావతి తన మనసులో అనుకుని, చూడు రేవతి, ముందు నువ్వు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళు అని గట్టిగా కసరడంతో రేవతి అయితే కాఫీని అక్కడ పెట్టి, ప్రేమ ఇదిగో కాఫీ అని చెప్పి అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా భద్రావతి అయితే ప్రేమ వైపు చూస్తూ, చూడు ప్రేమ, విశ్వక్ చెప్పినట్టు రేపు ఉదయం విశ్వక్తో కలిసి శివాలయానికి వెళ్ళు. అలాగే నీకు లండన్ నుంచి సీట్ తెప్పించాను. నువ్వు ఎప్పటినుంచో ఎస్ఐ అవ్వాలని నీ కలని చెప్పావు కదా. చూడు, నువ్వు తీసుకోవాల్సిన ట్రైనింగు, దానికి సంబంధించిన కోర్స్ అన్నీ అక్కడే కంప్లీట్ చేయి. నేను అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. నీకేదైనా కావాలన్నా మన వాళ్ళు నీతోనే ఉండి చూసుకుంటారు అంటూ ఇక భద్రావతి మాట్లాడుతుంటే ఒక్కసారిగా విశ్వక్, అత్త, తనని లండన్ పంపించడమేంటి అని అంటుంటే, రేయ్, నిజానికి ప్రేమ చిన్ననాటి కోరిక తను లండన్ వెళ్ళాలి అని. అలాగే తను అనుకున్న ఈ ఎస్ఐ కోచింగ్ అక్కడే కంప్లీట్ చేయాలని. కానీ అనుకోని పరిస్థితిలో అదిగో ఆ పనోడి కొడుకు డ్రైవర్ గాడు నా మేనకొడలి మెడలో తాలి కట్టాడు. తన ఆశల్ని కలల్ని నాశనం చేశాడు. తను ఇలా కష్టపడుతుందనేమో తన గురించి తెలుసుకోవడానికి, అలాగే తనకి మరొక అవకాశాన్ని కల్పించాడా దేవుడు అంటూ ఇక భద్రావతి, చూడు, అదంతా అనవసరంగాని ప్రేమని రేపు ఉదయం శివాలయానికి తీసుకెళ్తా అన్నావు కదా, తీసుకెళ్ళు అంటూ ఇక భద్రావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భద్రావతి మాటలు విన్న విశ్వక్ అయితే కాస్త బాధపడుతూ, ప్రేమ, అంటే నువ్వు నిజంగానే మా అందర్నీ వదిలిపెట్టి లండన్ వెళ్ళిపోతావా? నువ్వు ధీరజ్ని విడిచి ఉండగలవా అని అడుగుతూ ఉంటే, అన్నయ్య, రేపు ఉదయం శివాలయానికి వెళ్ళాలన్నావు కదా, నాకు నిద్రొస్తుంది, నిద్రపోవాలి అంటూ ఇక ప్రేమ అయితే తన గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. ఇక విశ్వక్ ప్రేమని చూస్తూ మనసు నిండా ధీరజ్ని పెట్టుకొని నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు. ఆ విషయాన్ని మాతో చెప్పుకోలేకపోతున్నావు. కానీ రేపు గుడిలో ధీరజ్ని చూశాక నీ మనసులో ఉన్న ప్రేమ, నీ గుండెల్లో ఉన్న బాధ అన్నీ బయటకొచ్చేస్తాయి అంటూ ఇక విశ్వక్ అయితే ప్రేమ గదివైపు చూసి తన మనసులో అనుకుంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా తిరుపతి అయితే సుకన్యతో తన పెళ్లి కోసం ఇంకా వేదవతి చుట్టూ తిరుగుతుంటాడు. ఇక వేదవతి అయితే, ఏంట్రా, పనిలో ఉన్నప్పుడు ఎందుకు నన్నులా విసిగిస్తున్నావు అని అంటుంటే, అక్క, నీకు సమయం వచ్చినప్పుడు ఒక విషయం చెప్తాను అన్నాను, గుర్తుందిగా అని అంటుంటే, గుర్తుంది, ఏంటిప్పుడు అని అడగడంతో, అదే అక్క, ఆ రోజు నువ్వు సుక్కుని చూసావు కదా అని అంటుంటే, చూస్తే దానిలో ఏముందంట విచిత్రం, అసలు అట్లాంటి వాళ్ళని చూస్తేనే పాపం, అట్లాంటి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నువ్వింకా పెద్ద పాపం చేశావంటూ ఇక వేదవతి అయితే తిరుపతిని తిడుతుంటే, అక్క, చూడు, నువ్వు నీ చిన్న మరదల్ని పట్టుకుని అలా మాట్లాడకూడదు. తను ఈ తిరుపతికి కాబోయే భార్య. నువ్వు తనని
గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ నా కాబోయే భార్యని నా ముందే తిడితే మాత్రం ఈ తిరుపతి చిన్న గుండె హట్ అవుతుంది అంటూ ఇక తిరుపతి అయితే వేదవతితో మాట్లాడడంతో ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది. తిరుపతి, ఏమంటున్నావురా? నువ్వు ఆ సుకన్యని పెళ్లి చేసుకుంటావా? రేయ్, వద్దురా, అట్లాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు. చూసావుగా, ఇప్పటికే వల్లి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎటువంటి గొడవలు జరుగుతున్నాయో. ఇక ఆ సుకన్య వస్తే ఒకరికి మరొకరు తోడుగా ఉండి ఇంకాస్త ఇంటిని కాల్ చేస్తారు వాళ్ళు అంటూ వేదవతి మాట్లాడుతుంటే, చూడక్క, నువ్వెన్ని చెప్పు, సుక్కు అట్లాంటిది కాదు. అలాగే నేను సుక్కుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ముందుగా నా మనసులో ఉన్న మాటని నీకు చెప్తే నువ్వే ఏదో ఒక రకంగా బావతో మాట్లాడి నాకు పెళ్లి చేస్తావు కదా. ఇదిగో, నేను అమ్మ, అన్నయ్య, అక్కతో కూడా మాట్లాడతాను అని అంటుంటే, రేయ్, వద్దని చెప్తున్నాను కదా, నా మాట విను అని అంటుంటే, లేదక్క, నువ్వు బావతో మాట్లాడేస్తున్నావు అంతే అంటూ ఇక అక్కడి నుంచి తిరుపతి ఎదిరింట్లోకి వెళ్తుంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా నర్మద అయితే ఇంకా వర్క్ చేసుకుంటూ ఉండగా ఒక అతను ఒక ఫైల్తో నర్మద దగ్గరికి వస్తాడు. మేడం, నేను మోపిదేవి నుంచి వచ్చాను. ప్లీజ్ మేడం, కాస్త ఫైల్ చూసి సంతకం పెట్టండి మేడం అంటూ ఇక అతను మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా నర్మద, ఏంటి, మోపిదేవి నుంచి ఇక్కడికి వచ్చారా? ఎందుకు అని అడగడంతో, మేడం, చిన్న కాంటాక్ట్ మేడం, దానికి మీరు కాస్త ఓకే చేస్తే ఇక నేను ఆ పని మొదలు పెడతాను. ఇప్పటికే నా భార్య పిల్లలకి 3 పూటల తిండి పెట్టలేకపోతున్నానని ఎంతగానో బాధపడుతున్నాను. మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలిసింది. మీరు ఖచ్చితంగా నా ఫైల్ మీద సంతకం పెడతారని ఇంత దూరం వచ్చాను అని అంటుంటే ఇక ఫైల్ చూశాక తను హోటల్ మేనేజ్మెంట్ చేసే అతను సొంతంగా హోటల్ పెట్టుకోవడానికి ఇక పర్మిషన్ కోసం వస్తాడు. గతంలో మోపిదేవిలో ప్రేమ ధీరజ్ల పెళ్లి జరిగిన హోటల్లోనే మేనేజర్లా చేసిన అతనే ఇప్పుడు సొంత హోటల్ పెట్టుకోవడానికి వస్తాడు. అది చూసిన నర్మద అయితే, అంటే మీరు మోపిదేవి గుడి పక్కన ఉన్న హోటల్లో పనిచేశారా అని అంటుంటే, అవును మేడం, నేను అదే హోటల్లో పనిచేశాను. ఇప్పటికీ అక్కడే ఉన్నాను. కానీ సొంత హోటల్ పెట్టుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలని చిన్న ఆశ. అందుకే మా అత్తగారు ఇచ్చిన డబ్బుతో స్థలం కొన్నాను. దాని మీద లోన్ తీసుకుని హోటల్ కట్టాను. కానీ ఉంటారు కదా మేడం పెద్ద పెద్ద వాళ్ళు, అలాగే చుట్టుపక్కల హోటల్ వాళ్ళు, ఎక్కడ నేను పైకొస్తానా అని నన్ను ఆ హోటల్ స్టార్ట్ చేయకుండానే ఏదో ఒకటి చేసి ఆపుతున్నారు అని అంటుంటే ఇక నర్మద అయితే ఆ ఫైల్ మొత్తం చెక్ చేసిన తర్వాత, చూడండి, అన్ని అప్రూవల్స్ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి మీరు హోటల్ స్టార్ట్ చేసుకోవడానికి నేను సైన్ చేస్తున్నాను. కానీ మీరు నాకు చిన్న హెల్ప్ చేస్తారా అంటూ ఇక నర్మద అయితే అతనితో, చూడండి, 8 నెలల క్రితం మీ హోటల్లో 202లో పెళ్ళయింది, గుర్తుందా అని అంటుంటే, మేడం, ఆ పెళ్ళి అంత ఈజీగా మర్చిపోతామా? వాళ్ళే కనుక పెళ్లి చేసుకుని ఉండకపోతే మా హోటల్ గురించి బయట బ్యాడ్గా వెళ్ళేది. వాళ్ళు సమయానికి పెళ్లి చేసుకోవడం వల్ల మా హోటల్ మీద ఎట్లాంటి బ్యాడ్ నేమ్ పడలేదు అని అంటుంటే, లేదు 10 రోజుల క్రితం అదే హోటల్ని ఇన్వెస్టిగేషన్ పేరుతో హోటల్లో మర్డర్ కేసు కోసం ఎంక్వైరీ చేశారా అని అంటుంటే, మేడం, మా హోటల్లో మర్డర్ కేసా? ఎవరు చెప్పారు అంటూ ఇక అతనైతే నర్మదని అడగడంతో ఒక్కసారిగా నర్మద, అదేంటి, ఎస్ఐ చెప్పారు అని అంటుంటే, చూడండి మేడం, మా హోటల్లో ఎటువంటి మర్డర్ జరగలేదు. అసలు 10 రోజుల క్రితం ఎటువంటి ఎంక్వైరీలు కూడా లేవు అని చెప్పడంతో ఇక నర్మద అయితే ఇదంతా ఎవరో పక్కా ప్లాన్తోనే చేశారని చెప్పి తన మనసులో అనుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఉదయాన్నే ప్రేమ ధీరజ్లని తీసుకుని ఇంకా అమూల్య, విశ్వక్ ఇద్దరు కూడా గుడికైతే వస్తారు. ఇంకా ఒకరికొకరు తెలియకుండానే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అనుకోకుండా ఇద్దరు కూడా డాష్ ఇచ్చుకుంటారు. అలా ప్రేమ ధీరజ్లు ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు. ఇంకా ధీరజ్ అయితే, ఏయ్, కాస్త చూసుకుని నడవద్దా
కళ్ళు కనిపించట్లేదా అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమ మీద అరుస్తూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ, రేయ్ నీకు గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎలా చెయ్యాలో కూడా తెలీదా? చూడు, ప్రదక్షిణలు ఇలా చేయాలి, అలా కాదురా అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్కి చీవాట్లు పెట్టడంతో ఇక ధీరజ్, అవునా మరి అమూల్య ఏంటి ఇలా వెళ్ళమంది అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమ చుట్టూని తను కూడా తిరగడం మొదలు పెడతాడు. అలా ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెడతారు. ఇక ప్రేమ అనుకోకుండా కాలు స్లిప్ అయి పడిపోబోతుంటే ఇక ధీరజ్ అయితే ప్రేమని పట్టుకుంటాడు. ఇక ఇంతలో పక్కన ఒక షూటింగ్ జరుగుతూ దొంగ గెటప్లో ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళిద్దరికీ డాష్ ఇస్తాడు. ఒక్కసారిగా ధీరజ్ అతన్ని చూసి, నువ్వు మోపిదేవి ఎస్ఐవి కదా అంటూ అతన్ని పట్టుకోవడంతో ఒక్కసారిగా కట్ 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 అని చెప్పి ఇంకా షూటింగ్లో వాళ్ళు కట్ చెప్పి, ఎవయ్యా ఎవరు నువ్వు, షూటింగ్ జరుగుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావంటూ ధీరజ్ మీద అరవడంతో ఇక ధీరజ్, మీరెవరు, ఇంతకీ ఇతను అని అంటుండే, ఇతనొక ఆర్టిస్ట్, ఇతన్ని దొంగ గెటప్లో పరిగెడుతుంటే నువ్వేమో రియల్ అనుకున్నట్టున్నావు, పట్టుకున్నావు అంటూ ఇక ఆ డైరెక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. అలాగే ప్రేమ కూడా, అతను మోపిదేవి ఎస్ఐ కదా, మరి వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు, ఏయ్ నువ్వు మోపిదేవి ఎస్ఐ అన్నారు అని అంటుంటే, సార్ నాకు డబ్బులిచ్చి ఏ గెటప్ వేయమంటే ఆ గెటప్ వేస్తాను, ఆ రోజు మోపిదేవిలో ఎస్ఐ గెటప్ వేయమని చెప్పారు, వేశాను, ఇప్పుడిక్కడ దొంగ గెటప్ వేస్తున్నాను అంటూ ఇక అతను చాలా క్యాజువల్ గా మాట్లాడతాడు. రానున్న ఎపిసోడ్స్ లో అతని ద్వారా నిజం తెలుసుకుని ఇక ప్రేమ ధీరజ్లు ఏం చేయబోతున్నారు, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై